అమ్మా శ్రీదేవమ్మా, అయ్యా శ్రీధరయ్య, భోజనానికి రండి బాబు. మీరు భోజనం చేయలేదనుకోండి, మీ నాన్నగారు వచ్చి నన్ను బ్లాక్ టికెట్ వాళ్ళను పోలీసు వాళ్ళు అన్నట్టు ఇంటర్వెల్ లేకుండా అంటారు. రండి బాబు రండి, రండి అమ్మా రండి. అమ్మాయి గారు, ప్రేమ్ నగర్ లెవెల్లో చికెన్ కర్రీ, ప్రేమాభిషేకం లెవెల్లో రొయ్యల వేపుడు, శంకరాభరణం లెవెల్లో పప్పు గోంగూర, ఎర్ర సైన్యం లెవెల్లో ఆవకాయ పచ్చడి మీకోసం రెడీగా ఉన్నాయి. పాపం బేతాళని చూస్తుంటే జాలేస్తుంది. అరే చుప్, డాడీ రావాలి, పాయింట్ తేలాలరా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం దామోదరారు, మంత్రి అయిన తర్వాత కాస్త పొట్ట పెంచారే. మంత్రి అయిన తర్వాత కాస్త తిండి ఎక్కువ పొట్ట పెరిగేదిలేండి. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చిన వెంటనే మీ విషయం మాట్లాడతాను. నమస్కారం. నమస్కారం అండి. ఏం ప్రసాద్ గారు, నా విషయం నేను డీజీపీ గారితో మాట్లాడాను, మీరు వెళ్ళి నేను చెప్పాను కలుసుకోండి. ఓకే సార్. వెళ్ళండి. ఇదిగో సార్, రేపటి ప్రోగ్రామ్ నోట్ చేసి నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. బేతాళ భోజనం నోట్ ఇచ్చో. రే బేతాళ, బేతాళ భోజనం వడ్డించు. అమ్మా అబ్బాయి భోజనం చేశారా? భోజనం చేయలేదా? శ్రీధర్, శ్రీదేవి, భోజనం చేయలేదటి? అడిగేది మిమ్మల్ని. మాదొక టెండర్ డాడీ. పొద్దుటి నుంచి ఆఫీసులో టెండర్లు పెట్టి వస్తున్నాను. ఇంట్లో మేము మీకు పెడుతున్నాం. సరే సరే, భోజనం చేస్తూ చెబుతున్నా కానీ రండి. డాడీ, మేము కొండపల్లి వెళతాం. కొండపల్లి? అవును డాడీ, మేము పుట్టినూరు. సరదాగా ఆ చెట్లు, ఆ తోటలు, ఆ గేదెలు, ఆ గోదావరి. ఏం డాడీ? నో అని చెప్తున్నాను. దట్స్ ఆల్. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. నో అంటున్నానుగా. కావాలంటే ఊటీ వెళ్ళండి, కొడైకెనాల్ వెళ్ళండి, కొండపల్లి మాత్రం వెళ్ళటానికి వెళ్ళలేదు. ఆ ఊరితో నా సెంటిమెంట్ తెగిపోయింది. ఓకే డాడీ, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళాం, ఊటీయే వెళ్తాం. అక్క, కొండపల్లి వెళ్ళడానికి నాన్నను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేసావు, నువ్వు ఓడిపోయావా? ఓడిపోలేదు సోదరా, డాడీకి చెప్పింది ఊటీ, మనం వెళ్ళేది కొండపల్లి. జీ బాబు. లుక్ మిస్టర్. సారీ సిస్టర్, ఇది అసలు సిసలైన తెలుగు సీన్. ఓ సారీ. చూడు, కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? నిన్నే. కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడా? కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడా? ఏం బాబా, సౌండ్ బాక్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా? మోగాడేమోరా. కాదు బాబాయ్, ఆడి 10 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడొద్దన్నారు. ఎందుకని? సారా తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడని సెట్ చేశారు బాబు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరా శిక్ష వేసింది? కొండపల్లి రత్తయ్య జేజే. కొండపల్లి రత్తయ్య? ఆయన ఎవరు? పోనీ ఎవరైతే నాకెందుకు గాని, నీకు 100 రూపాయలు ఇస్తాను, మాట్లాడు. పోనీ 200 ఇస్తాను, మాట్లాడు. తీసుకో. రేయ్, ఇట్రా. ఏంటండి? ఏమిట్రా దాని అర్థం? వద్దులేండి అమ్మాయి గారు, బాగుండదు. నోరు మూసుకుని చెప్తావా లేదా? నా మాట నండి అమ్మాయి గారు, వద్దండి. చెప్తావా లేదా? అరే, నీ 200 రూపాయలు నా వెంట్రుకతో సమానం అని వెళ్ళిపోతున్నాడండి. పోనీరా. బాబు గారండి, వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారండి. ఎవర్రా? శ్రీదేవి గారండి, శ్రీధర్ గారండి. శ్రీదేవా, ఉదయం లేవగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా. ఇదిగో ఇంత ఈ పాలు తీసుకెళ్లి పార్టీ చేసుకో. రండి, కమాన్, వెల్కమ్, స్వాగతం. ఎలా ఉన్నావు శ్రీదేవి? నిన్ననే చచ్చిపోయాను. గుడ్ జోక్. అంత కామెడీ లేదు. నేను అదే అనుకున్నా. కోతి, దేవి కాఫీ రెడీ చేయి.
అలాంటి దరిద్ర అలవాటు నాకు లేదు. కరెక్ట్, అలాంటి దరిద్ర అలవాటు నాకు లేదు. ఏయ్, తీరెడి చెయ్. కరెక్ట్, టీ స్పీడ్ గుర్తు. ఏమిటి చూస్తున్నావు? యో ఓ వి ఈ అక్షరాలు. అబ్బా! అబ్బా ఏమయ్యా, ఆయ్ ఈ ఊళ్ళో విశేషాలేంటి? ఏముంది, ఈ ఊళ్ళో పశువులు ఇంట్లో పేడెత్తాయి, మనుషులు పొలాల్లో వేస్తారు. ఆయ్ ఐసీఆర్ దొరకదండి. ఆయ్ లో, మేం కృష్ణమూర్తి గారి పిల్లలమని ఈ ఊరు వచ్చామని ఎవరికి తెలియడానికి వీల్లేదు. ఎవరైనా ఎవరు అని అడిగితే మా మేనత్త గారి పిల్లలని చెప్పు. ఒరేయ్, విన్నావురా శ్రీదేవి నా గురించి ఏమన్నదో? అరే చెప్ అన్నారండి. అది మొదటి మాటరా, నేను అడిగేది చివరి మాట, చిట్ట చివరి మాట. అదండి, అది వినలేదండి. వినవురా, నువ్వు వినేవన్నీ దరిద్రం మాటలే. నీ చూడా. నేనేనానండి. ఆహా, ఏమంది? మేనత్త పిల్లలం అని చెప్పమన్నారండి. ఆహా, నువ్వు నాకు నచ్చావు. ఇదిగో ఈ పావలా తీసుకుని జల్సా చేసుకో. ఆ. చూసావురా, అసిస్టెంట్ అంటే ఇలా ఉండాలి. ఏమండి, ఆ, ఈ పావలతో పాటు ఈ రూపాయి కూడా తీసుకొని సోడా తాగండి. ఆ. అసిస్టెంట్ అంటే అట్ట ఉండాలండి. రేయ్! వేతాళం త్వరగా రా రా. అమ్మో, నా వల్ల కావట్లేదు. త్వరగా రా. అబ్బా, వస్తున్నాను బాబు. అయ్యో, కళ్ళు కనపట్టలేదా? నిన్నే కళ్ళు కనపట్టలేదా అని అడుగుతున్నాను. షటప్. డబ్బు గిప్పు అన్నావంటే వీపు రఫ్ అయిపోతుంది. ఏంటి? చెయ్, ఏం చేస్తావు? చెయ్యి చూస్తా. ఏం చేస్తానా? ఎందుకక్క పొద్దున గొడవ? ఏదో అయిపోయింది, సారీ అండి. పోవే. అదక్క. దారి కట్టంగా పేడ పద. పెట్టి పెద్ద పోస్ కొడుతుంది. ఇదిగో ఓయ్. మర్యాదకమ్మా. ఇది పేడ కాటల్లి, గొబ్బెమ్మలు. చీర పట్టు గురించే తెలియదు, ఇక గొబ్బెమ్మల గురించి ఏం తెలుస్తుంది? టర్చి కల్చర్ కాదు, తెలుగింటి కల్చర్. ఆఫ్టర్ ఆల్ నేను వాడి పారేసిన పెర్ఫ్యూమ్ బాటిల్ ఖరీదు చేయదు. నన్ను నన్ను చూసి నవ్వుతుందా? అక్క నవ్వింది ఓకే, ఎవరది? పాపం పల్లెటూరి పిల్ల, అమాయకురాలు, వదిలి. అరే చూప్, దాన్ని సపోర్ట్ చేస్తావా? ఏం చూసుకుని దానికంత పొగరు? ఏం చూసుకుని దానికి పొగరు? డబ్బుందా? చిచ్చి దాని బాబు ఏమైనా పెద్ద భూస్వామా? చిచ్చి. మరి ఏమవుతుంది? కొండపల్లి రత్తయ్య కూతురు. ఎవడా రత్తయ్య?